తిరుమల భక్తులతో కిక్కిరిసింది. ఇవాళ శ్రీవారి గరుడ వాహన సేవ జరగనుండడంతో పెద్ద సంఖ్యలో కొండపైకి చేరుకున్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా ఆక్టోపస్ భవనం నుంచి క్యూ కొనసాగుతుంది. శనివారం 75,006 మంది స్వామివారిని దర్శించుకోగా 45,413 మంది తలనీలాలు సమర్పించారు. ఉండి ఆదాయం రూపాయలు 3.36 కోట్లు వచ్చిందని టీటీడీ ప్రకటించింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లోని సాంపల్లి, తిరుమనపల్లి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పలు చోట్ల ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాలకు ఆయన పూజలు చేశారు. ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు నిజాం సాగర్, సింగూర్ ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని దిగువన వదిలినందుకు చాలూరా మండలంలోని ఉన్సా, మాదర్న, కాజాపూర్ గ్రామాలకు వరద వస్తుందని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాదర్న రవి సూచించారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తడంతో దిగువకు మంచిర్యాల నదిలోకి నీళ్లు వదులుతున్నారు. నిజామాబాద్ నగరంలోని అమ్మ వెంచర్లో శ్రీ వారాహి అమ్మవారి క్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. 6వ రోజు అభిషేకాలు, పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. 2,52,775 క్యూసెక్ల నీరు ఇంట్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా అధికారులు 39 గేట్లు ఎత్తి 2,59,000 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 7వ రోజు కాలరాత్రి రూపంలో జ్ఞాన సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో నైపుణ్యంతో కూడిన శిక్షణ పొందడం ద్వారా యువతకు విరివిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ అన్నారు. నిజామాబాద్లోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 2 ఏటీసీ కేంద్రాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు.